వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2022 సంవత్సరం 2022-23 ఆల్మోస్ట్ ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అయితే చుట్టుపక్కల గుంటూరులో ఎక్కడా కూడా తాడేపల్లి దగ్గర కానీ ఇంకో చోట కానీ రైతులు భూములు ఇస్తాము అంటే ఇవ్వడానికి వీల్లేదని కక్ష సాధింపు చర్యలు చేపట్టింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎవరిని కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ముందుగానే బెదిరింపులకు పాల్పడ్డారు. సరే, ఇవన్నీ కాదు అని చెప్పి ఇప్పటం గ్రామస్తులు రైతులు కొంతమంది వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మా పొలాల్లో మీరు సభని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి పొలాలు ఇచ్చారు. ఫలితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు దాష్టీకానికి పాల్పడింది. ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ సభ కోసమని వాళ్ళ ఇళ్లని కూలగొట్టింది రోడ్డు వైడనింగ్ పేరుతోటి. కేవలం కొంతమంది మాత్రమే సుమా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు భూములు ఇచ్చారో ఆ పర్యటనకి సంబంధించి రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కూల్చేసింది. సో పవన్ కళ్యాణ్ గారికి తెలిసి బాధ అనిపించింది. పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు. వెళ్ళడం కుదరదు అని పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కడే రోడ్డు మీద ఆపేశారు. అసలు ర్యాలీగా వెళ్ళడానికి లేదు, ఎవరు కూడా వెళ్తే మీరు ఒక్కళ్ళే వెళ్ళండి అని చెప్పి హుకుం జారీ చేశారు. తెగించాడు. కారు బానట్ ఎక్కి మరీ ఆ రోజు సేనానిగా కదిలి ఇప్పటం గ్రామానికి వెళ్ళాడు. మాటిచ్చాడు, ఈసారి అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తానమ్మా అని చెప్పి. ఈరోజు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఇప్పటం గ్రామ ప్రజలందరినీ కలవడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ బాధితుల్ని కలిశారు, వాళ్ళకి అండగా నిలిచారు. వాళ్ళ ఆనందాన్ని చూడండి, వాళ్ళ ఆప్యాయతను చూడండి. ఇండ్ల నాగేశ్వరమ్మ వృద్ధురాలు ఎంత ఆప్యాయంగా అక్కును చేర్చుకుందో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా. ఇంతకు మించినటువంటి నాయకత్వ లక్షణాలు ఏమైనా కావాలా? నాయకుడు అంటే నిలబడేటవాడు, అంతేగాని స్వార్థంతో ఉండేవాడు కాదు. గత 5 ఏళ్లలో చూసాం ఆ స్వార్థాన్ని. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నిలబడ్డం వేరు, ప్రజలందరి కోసం నిలబడ్డం వేరు. రెండిటికి తేడా అనేది ఉంది. ఆ తేడా చాలామందికి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ₹1 కోటి చెక్కులు ఇస్తాం, 500 ఆర్మీకి ఫండ్ ఇస్తాం, ఇలాంటి పనులన్నీ చేస్తాం తప్పితే అండగా నిలబడ్డం అనేది మనకి రాదు. అండగా నిలబడతాం ఎలాంటి వాళ్ళకంటే మన తప్పుల్లో మన సహచరులుగా ఉండేటువంటి వాళ్ళకి, మన అక్రమాలకి బాసటగా ఉండే వాళ్ళకి నిలబడతాం మనం. అటువంటి పాలనని గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు అలాంటి పాలన కాదు ఉన్నది. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అని ఇచ్చిన మాట కోసం ఇప్పటం వెళ్ళారు. ఇచ్చిన అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం ₹1,00,000 చొప్పున 53 లక్షల ఆర్థిక సాయం పార్టీ నుంచి ఆయన అందించాడు. 53 లక్షలు పార్టీ నుంచి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నేను చెప్తే జరిగిపోతుంది, వాళ్ళందరికీ అక్కడ కాంపన్సేషన్ ఇప్పిద్దాము అన్నటువంటి ఆలోచన చేయొచ్చు. దానికంటే ముందు నేనేం చేయగలను, నేను ఇచ్చినటువంటి మాటకి అని చెప్పి అక్కడికి వెళ్ళాడైనా. ఆయన సొంత డబ్బు, పార్టీ సొంత డబ్బు, 53 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళకి, మొత్తం అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున ఇచ్చాడు. మనం కూల్చిన దానికి, మనం కాల్చిన దానికి ఎప్పుడన్నా ఇచ్చాం అలాగా? పవన్ కళ్యాణ్ ప్రతివాడు విమర్శించేవాడే, గోచి కట్టుకోవడం రాని ప్రతివాడు విమర్శించేవాడే. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు ఉంటారో తెలియదు. అఫ్కోర్స్ వాళ్ళ ప్యాకేజీలు అలా ఉంటాయి. టీవీ ఛానల్స్కి కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ వాళ్ళ మాటలు లేకపోతే పొద్దు ఊకదేమో ఇంకా. అందుకని చెప్పి పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించే కార్యక్రమం పెడతారు. బట్ ఇలాంటివి మాత్రం వాళ్ళ టీఆర్పీలు ఇవే బాగా ఇంపార్టెంట్ కాబట్టి. ఇచ్చిన మాట కోసం కట్టుబడినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉండొచ్చు, 100% ఉండొచ్చు. ఎందుకంటే చేస్తున్నాడు కాబట్టి చెప్పి తీరాల్సిందే. అది చాలామందికి కాస్త ఇబ్బందికరంగా అనిపించినా, మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇలా అంటున్నారు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇచ్చేశాడు అంటున్నారు, ఇది తప్పితే ఇంకేం లేదా చెప్పుకోవడానికి అని అనుకున్నా చెప్పడం బాధ్యత, చెప్తూనే ఉంటాం. తప్పు జరిగిన చోట తప్పనే చెప్తున్నాం, ఒప్పు జరిగిన చోట ఒప్పనే చెప్తున్నాం. అండ్ అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అంటే మరి ఆయన షెడ్యూల్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంత లేట్ అయిందా అన్నటువంటి ఒక విమర్శ ఉంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? పక్కనే కదా ఉండేది. క్యాబినెట్ భేటీలకి వాటికి వెళ్తారు కదా, సెక్రటేరియట్కి. అక్కడి నుంచి ఎంతసేపు వెళ్తారు గుంటూరుకి, ఇప్పటం గ్రామానికి అని చెప్పి ప్రశ్న ముందు నుంచే ఉంది. ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పటానికి ఏమైనా వెళ్ళాడా అని చెప్పి ప్రశ్నించాం, తప్పలేదు. బట్ ఆయన షెడ్యూల్స్ ఇవన్నీ చూసుకున్నారు. చూసుకొని ఎప్పని ఏమైనా లాభాపేక్ష ఉంది ఇప్పుడు మాత్రమే ఇప్పటం గ్రామానికి వెళ్ళడంలో, దీని తర్వాత ఫర్దర్గా ఏమన్నా ఆయనకి లబ్ధి చేకూరేది ఉంది రాజకీయంగా అంటే ఏమైనా ఉందా? దరిదాపుల్లో ఏమీ లేదు. పోనీ ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతోంది రేపు ఇమీడియట్గా, దాని ప్రమోషన్లో భాగంగా ముందు ఇలా చేస్తే ఒక ఎలివేషన్ వస్తుంది అనేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకుండా వెళ్ళాడు, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడ్డాడు, అందరినీ కలిశాడు. 53 కుటుంబాల వాళ్ళని ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు. అంతకుమించి ఏం కావాలి? సో ప్రభుత్వం తరఫున కూడా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అంటున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇదంతా చేశారు తప్ప స్వార్థం కోసం కాదు అనేది కూడా స్పష్టంగా జనసేన చెప్తోంది.
హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామస్తుల్ని కలిసినందుకు. అలాగే ఇంకా ఏవైతే ఇచ్చిన మాటలు ఉన్నాయో ఒక్కొక్కటి ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ నెరవేరుస్తూనే ఉంటారు. ఎందుకంటే డోలీలు లేని రోడ్లు నేను చూడాలి, గిరిజనుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు అన్నారు. అన్ని గ్రామాలకి రోడ్లు వేయిస్తున్నారు. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి రోడ్డుకి నోచుకోనటువంటి గ్రామాలకు సైతం ఈరోజు రోడ్లు వెళ్తున్నాయి. అది ఆయన నిబద్ధత. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.